హాయ్ అండి, అందరికీ నమస్కారము. ఇవాళ శుక్రవారం కదా, ఫ్లవర్స్ కోసేందుకు బయటకు వచ్చాను. అయితే మా గార్డెన్లో నేనే భయంగా ఫ్లవర్స్ కోసేందుకు వెళ్తున్నాను. ఎందుకంటే మీకు ఈ మధ్య ఒకటి షేర్ చేశాను కదా, ఒక పాము వచ్చింది చిన్నది అనేసి. ఇప్పుడు మళ్ళీ 2-3 కనిపించాయండి. అంటే మా గార్డెన్లో కాదు, పక్కన కనిపిస్తుంది కదా ర్యాంపు, మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న పాంపిళ్ళు కనిపిస్తాయి. అందువల్ల భయంగా దొంగలాగా వెళ్ళి ఆ పూలు కోసుకుంటున్నా. ఇంకా అలాగే మీకు ఒకటి చెప్పాలి. ఇక్కడ చూడండి, ఈ ఫ్లవరు మందారం ఫ్లవరు. మీకు ఇది చిన్న బ్రాంచ్ కటింగ్తో పెట్టాను. చాలా పెద్ద మందారం పూస్తుంది. మీకు షేర్ చేస్తాను విచ్చుకున్నాక అన్నాను కదా, ఇదిగోండి ఈరోజు విచ్చుకునేది. చాలా మొగ్గలు వచ్చాయి కానీ చాలా రాలిపోతున్నాయి, ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా. అది కాక ఆ బ్రాంచ్ ఇప్పుడిప్పుడే కొంచెం చెట్టు పెరుగుతూ ఉంది, దానికి శక్తి సరిపోలేదు. కొంచెం ఫెర్టిలైజర్స్ అవి ఇస్తే కన్నా మంచిగా గ్రోత్ వచ్చాక ఈ ఫ్లవర్స్ భలే ఎక్కువ పూస్తాయండి, చాలా ఎక్కువ పూస్తాయి. అంటే మనకి కొంచెం ఎండలు తగ్గాక చెట్టు బాగా పెరిగాక బాగా పూస్తాయి. ఇప్పుడు చిన్నది కదా, సింగిల్ స్టెమ్ ఉంది, అయినా పర్వాలేదు. చూడండి, నాకు అదొక బ్లెస్సింగ్ లాగా శుక్రవారం రోజుకు ఒక మెత్త పువ్వు వచ్చేసింది. ఇంకా అలాగే ఈ కనకాంబరాలు కూడా ఇది సీజన్ కదండి, సమ్మర్లో మంచిగా పూస్తున్నాయి గుత్తులుగా. మీకు టిప్ కూడా చెప్పాను కదా, ఇలా మంచిగా గుత్తులుగా పూయాలి అంటే మనము బియ్యం కడిగిన వాటర్ని ఒక 3 days అలా పక్కన పెట్టేసి అవి బాగా ఫర్మెంటేషన్ అయ్యాక వాటర్లో డైల్యూట్ చేసి ఇస్తూ ఉండాలి. అలాగే ఈ వెజిటేబుల్స్ అన్నీ, మనం కిచెన్ వెజిటేబుల్స్ అన్నిటి కూడా ఒక 3 days వాటర్లో వేసి పెట్టి ఆ వెజిటేబుల్స్ తొక్కలన్నీ పక్కన వేసేసి ఈ వాటర్ని డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తూ ఉంటే మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. నాకు సమ్మర్లో కూడా చూడండి ఎంత మంచిగా ఫ్లవర్స్ పూస్తున్నాయంటే అంత మంచిగా. దేవునికి పూజకు మనం కావాల్సినన్ని, అంటే మనకు అదే కోరిక కదా, ఎక్కువ ఫ్లవర్స్తో పూజ చేస్తే మనకి అదొక ఆనందం అనమాట. అలా అన్ని రకాల పూలు తీసుకుని వచ్చి ఈరోజు కూడా ఇలా పూజ చేశాను. నాకు ఈ మందారాలు పెట్టి వేరే చేమంతి పూలు ఏ పూలు పెట్టినా నా కళ్ళకి అంత కళ అనిపించదండి. ఎందుకు అలా అలవాటైపోయింది నాకు. మాకు రోజు మందారాలు పెట్టి ఆ మందారాలు పెడితేనే అంత కళగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టంగా కూడా ఉంటుంది. ఈరోజు మందారాలతో పాటు కొన్ని రోజా పూలు కూడా పెట్టాను. అన్ని రకాల మందారాలు మీరు చూసారు కదా. ఇంకా ఇలా గడప దగ్గర కూడా కాస్త గడప లక్ష్మికి కొన్ని పూలు పెట్టుకొని ఇలా కొంచెము ధూపం వేసుకొని నమస్కరించుకొని, అలాగే తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టి కృష్ణయ్యకు తులసమ్మకు పూజ చేసుకున్నానండి. ఇది అంతా కూడా ప్రతిరోజు చేస్తాము. కాకపోతే శుక్రవారం ఇంకొంచెము ఇంట్రెస్ట్గా అదొక మంచి భావన కలుగుతుంది. ఇదిగోండి, ఇది వీధి వైపు వేసినటువంటి ముగ్గులు. ఇప్పుడు ముగ్గులన్నీ చూసారు కదా, ఈరోజు వేసిన ముగ్గులన్నీ కూడా. ఇంకా ఇలా ధూపం వేసి కృష్ణయ్య దగ్గర నమస్కరించుకున్నానండి. సమ్మర్లో నూరు ఆహారాలు కూడా మంచిగా విచ్చుకుంటాయండి, గుత్తులుగా. మాకైతే 2 చెట్లు ఉన్నాయి, బాగా పూసాయి అన్నమాట. సరే, ఈ గుత్తులన్నీ ఊరికే ఇవి ఫ్లవర్స్ రాలిపోతూ ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇవి కూడా కొన్ని కోసి తులసమ్మ కదా శుక్రవారము ఎర్ర పూలు పెడితే బాగుంటుంది కదా అని కొన్ని గుత్తులు కోసి ఇలా తులసమ్మ కూడా అలంకరించాను. ఇంకా అంటే అదొక తృప్తి అనమాట, మన చేతులతో ఏదో ఒకటి మన గార్డెన్లో పూలతో పూజించడము అనేది. ఇంకా ఈరోజు మీకోసం ఒక మంచి కుకింగ్ రెసిపీ ఏమంటే, కందిపప్పుతోటి మామిడికాయ వంకాయ వేసి ఆకు, మన తోటకూర, మా గార్డెన్లో రూఫ్ గార్డెన్లో ఉంది కదా తోటకూర, అది కొద్దిగా కోసుకొచ్చానమాట. ఇలా ఈరోజు పప్పు చేస్తున్నా. ఈ 3 కాంబినేషన్లో పప్పు చాలా రుచిగా ఉంటుందండి. అందరూ ఒకసారి ట్రై చేయండి. ముందుగా 1 కప్పు కందిపప్పు శుభ్రంగా కడుక్కొని అందులో ఈ మామిడికాయను కట్ చేసుకొని, 2 రకాల మామిడికాయలు తెచ్చారు మా వారు. తోట మాకు గార్డెన్ ఉంది కదా, తెస్తే నేను అందులో కొంచెము ఈ అంటు మామిడి అంటారు కదా, బెంగళూరు మామిడి, అది వేస్తున్నా. ఇంకొకటి కొంచెము పులుపు తక్కువ ఉంటుంది అన్నారు మా వారు. సో అది కొట్టుకొని మనం తింటాము కదా, ఉప్పు కారం చల్లుకొని, దానికి పనికి వస్తుందంటే సరే ఇది బాగానే పులుపు ఉంది, ఇది పప్పులో కోసమని ఇది కట్ చేస్తున్నా. ఈ కాంబినేషన్లో పప్పు ఓన్లీ మామిడికాయ ఎండుమిర్చి వేసి పప్పు, అలా కాకుండా తోటకూర మామిడికాయ కొన్ని ఆల్రెడీ వంకాయ ముక్కలు కట్ చేసి కొంచెం సాల్ట్ వాటర్లో అలా పెట్టేశాను. ఇంకా కందిపప్పు కడిగేసాను. ఇప్పుడు మెయిన్ ఈ మామిడికాయ ముక్కలే అనమాట. మామిడికాయ ముక్కలు శుభ్రంగా మనము కట్ చేసుకోవాలి కదా, చిన్న చిన్న ముక్కలు. ఇంకా
అలాగే టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి. ఇదిగోండి తగినంత వాటర్ వేసుకొని ఇందులో ఇవన్నీ కూడా వేసేసుకోవాలి. టమోటా, పచ్చిమిర్చి. ఈ పచ్చిమిర్చిని కూడా ఇలా మధ్యలోకి తుంచేస్తాం కదా మనము, లేకపోతే మనం రుద్దేప్పుడు మెదగవు. కొంచెం చిన్న చిన్న ముక్కలుగా ఇలా చేత్తో తుంచేసుకుంటే పప్పు గుత్తితో రుద్దినప్పుడు ఆల్రెడీ ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా స్మాష్ అయిపోతాయి. ఇలా తుంచేసుకోవాలి. ఇంకా ఇందులోనే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ తోటకూరను కూడా బాగా శుభ్రంగా, ఇంట్లోది కాబట్టి బాగా నీట్గా ఉంది చూడండి, ఎంత ఫ్రెష్గా ఉందో. రూఫ్ గార్డెన్ ఈ మధ్య మీకు షేర్ చేయట్లేదు. ఆకుకూరలు అయితే వస్తున్నాయండి, కోసుకొని వస్తున్నా. ఇంకా వంకాయలు కూడా వస్తున్నాయి, అప్పుడప్పుడు కోస్తున్నా. ఇంకా ఇవి మామిడికాయ ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు అన్నీ కూడా వేసి కాస్త పసుపు వేసి మనము విజిల్ పెట్టేసుకోవాలి అంతే. ఈ వంకాయ ముక్కలు, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మా అమ్మ ఎప్పుడు చేసేది వంకాయ, మామిడికాయ, అలాగే తోటకూర, ఈ మూడు కలిపి కందిపప్పు వేసి పప్పు చేస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇది సంగట్లోకి కానీ, రైస్లోకి కానీ, మనం నైట్ చపాతీలోకి కానీ అన్నిటికీ సెట్ సూటబుల్గా ఉంటుంది. మనము అన్నీ ఒకే కర్రీలో వెజిటబుల్, ఆకుకూర అన్నీ తిన్నట్లుగా కూడా ఉంటుంది అనమాట. అలాగే పల్సెస్, కందిపప్పు అన్నీ ఉంటాయి. ఇలా ఒక 3 విజిల్స్ వచ్చేస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఇంకా ఈరోజు ఫ్రైకి తాలింపుకి ఏమీ లేవనేసి పల్లి పకోడీ చేస్తున్నానండి. శనగపిండి, అందులోనే కొద్దిగా వాము, కారము, ఉప్పు అన్నీ వేసేసుకొని, అలాగే కరివేపాకు వేసుకొని తగినంత. ఇవన్నీ కూడా ఈ పల్లి పకోడీ మనము కొంచెం ఒక డబ్బా నుండి చేసి పెట్టుకుంటే ఈవినింగ్ కూడా తినొచ్చు. చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి. నాకు బాగా ఇష్టము. అప్పుడప్పుడు నేను చేస్తూ ఉంటాను. మీకు షార్ట్ రూపంలో కూడా ఒకసారి పెట్టాను అనుకుంటా. ఈజీగా చేసేసుకోవచ్చు, రుచి బాగుంటాయి. మనము పప్పులేకైనా అంటే ఎప్పుడైనా లేనప్పుడు, మనము వెజిటబుల్ తాలింపులు అవి చేసుకోలేనప్పుడు ఇవి చేసి పెట్టుకున్నా కూడా నంచుకోవడానికి బాగుంటాయి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తినొచ్చు. ఎవరైనా గెస్ట్లు అనుకోకుండా వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా పెట్టచ్చు. టీ టైంలో కాస్త ఒక చిన్న ప్లేట్లో వేసుకొని తిని టీ తాగేస్తే కూడా బాగుంటాయి. ఇవి చాలా ఫాస్ట్గా వేగిపోతాయి, త్వరగా చేసేసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా ఇలా చేశాను ఎందుకంటే మధ్య మధ్యలో మనము ఈ కరివేపాకు, అలాగే వాము ఇవన్నీ వేసాం కదా, నములుతుంటే మంచి రుచిగా చాలా బాగుంటాయి ఇవి. ఇవన్నీ తీసేసి ఒక టిష్యూ పేపర్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది. మనము తర్వాత వీటిని ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే అప్పుడప్పుడు కొన్ని తింటూ ఉండొచ్చు. కాస్త ఎక్కువే చేశాను అనమాట ఈరోజు. అంటే ఉంటాయి కదా ఈవినింగ్ టైం ఎప్పుడైనా తినడానికి, అలా అనేసి కలిపేశాను. ఎక్కువగా పిండి ఎక్కువగా కలిపేశాను. ఇంకా సో అందుకని మనం గ్రౌండ్ నట్ కూడా ఎక్కువ వేసేసి ఇలా చేశాను అనమాట. ఇంకా ఈ లోపల ఈ పల్లి పకోడీ అయ్యే లోపల ఇది విజిల్ వచ్చేసింది చూడండి. మనం ఇంకా ఇందులో ఉప్పు వేసి పప్పును రుద్దుకోవటమే. ఈ గంటతో ఇలా అంటుంటే కూడా మంచిగా మెదిగిపోతుంది చూడండి, బాగా ఉడికిపోయింది. మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట, మామిడికాయ ఫ్లేవరు. ఈ వంకాయ, ఆకుకూర అన్నీ కలిపి మంచి స్మెల్. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపుకు తగినంత నూనె వేసుకొని మనము పప్పుకి కాస్త రుచిగా ఉండేందుకోసమని కాస్త ఆయిల్ ఎక్కువ వేసుకొని పోపు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్ అన్నీ కూడా వేసుకొని మంచిగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేయించేసుకునేటువంటి పోపును మనము రుద్ది పెట్టుకునేటువంటి పప్పులో వేసి మళ్ళీ ఒకసారి మంచిగా రుద్దుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటువంటి తోటకూర, మామిడికాయ, అలాగే వంకాయ ముక్కలతోటి కలిపినటువంటి మంచి రుచికరమైనటువంటి పప్పు అనమాట. బాగుంటుందండి ఇది. అందరూ ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మేము అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాము. ఇదిగోండి. ఇంకా సాల్ట్ చూసుకొని, కొంచెం సాల్ట్ తగ్గింది, మామిడికాయ వేసాం కదా పుల్లగా ఉంటుంది, కాంత తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా ఇలా కలపెట్టుకొని పప్పు గుత్తితో కాస్త రుద్దుకొని కలిపెట్టేసుకుంటే చాలా రుచికరమైనటువంటి పప్పు తయారైపోయింది. ఈరోజు మా లంచ్ ఇదనమాట. ఈ తోటకూర, మామిడికాయ, వంకాయ పప్పు, అలాగే పల్లి పకోడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.